కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. మనం గత వీడియోలో శ్రీరాముడు ఏ విధంగా యాగరక్షణ చేశారో, రామలక్ష్మణుడు ఇద్దరూ కలిసి తాటకిని ఏ విధంగా వధించారో, మారీచి సుబాహుల్ని ఏ విధంగా వధించి యాగరక్షణ చేశారో మనందరం కూడా తెలుసుకున్నాం. మనం ఈ వీడియోలో తరువాత ఏం జరిగింది, మిథిలా నగరానికి ఏ విధంగా వెళ్లారు, శివధనస్సును ఏ విధంగా శ్రీరాముడు భగ్నం చేశాడు అనే విషయాలను మనం తెలుసుకుందాం. అయితే యాగ సంరక్షణ అయిపోయింది. సిద్ధాశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. మారీచి సుబాహులు కలిగించినటువంటి ఆ విపత్తు నుంచి శ్రీరామ లక్ష్మణులు ఆ యొక్క యాగ సంరక్షణ చేసిన తరువాత అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసి ప్రశాంతంగా ఆ రోజు రాత్రి చక్కగా అందరూ కూడా నిద్రించారు. తరువాత రోజు ప్రాతకాలాన్నే రామలక్ష్మణులు లేచి వారి యొక్క కాలకృత్యాలని తీర్చుకొని సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత విశ్వామిత్రుని దగ్గరికి వెళ్తారు. భక్తులందరికీ కూడా నమస్కారం. ఎవరైతే ఈ శ్రీరాముని దివ్యచరిత వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ముఖ్య విన్నపం, అందరూ కూడా వీడియోస్ని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రశ్నను నేను చివరిలో వేయటం జరుగుతుంది. ఆ ప్రశ్నకు ఎవరైతే చక్కగా జవాబు చెప్తారో ఆ జవాబు చెప్పినటువంటి 50 మందిలో ఒకరికి నేను ఫిజికల్గా వాల్మీకి రామాయణ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్సర్ చెప్పినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నేను వాల్మీకి రామాయణం సాఫ్ట్ కాపీ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఔత్సాహికులు శ్రీమద్ రామాయణాన్ని చదవాలి అనేటటువంటి వాళ్ళు ఉంటే కనుక మెసేజ్ చేయండి, మీకు సాఫ్ట్ కాపీ చేరుతుంది. తదుపరి కార్యక్రమం ఏంటి అని చెప్పి విశ్వామిత్రునికి అడగడం జరుగుతుంది. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణుల వైపు చూస్తూ, నాకు మిథిలా నగరం నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏంటంటే, మిథిలా నగర రాజు అయినటువంటి జనక మహారాజు ఒక యాగాన్ని చేయబోతున్నాడు. సో నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు కూడా రావాలి అనుకుంటే నాతో పాటుగా మిథిలా నగరానికి రావచ్చు అని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి శివధనుస్సు కోసం చెప్తారనమాట. జనక మహారాజు కుమార్తె సీతాదేవిని వరించడానికి ఆ ధనస్సును ఎంతో మంది ఎత్తడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఆ ధనస్సు చాలా మహిమాన్వితమైనది, దానిని మీరు దర్శించే అవకాశం కలుగుతుంది నాతో పాటు వస్తే అని చెప్పడంతో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఎంతో ఉత్సాహంతో విశ్వామిత్రునితో వెళ్ళటానికి సిద్ధమవుతారన్నమాట. సో వాళ్ళ ప్రయాణం మిథిలా నగరానికి సిద్ధాశ్రమం నుండి ప్రారంభమవుతుంది. అందరూ కూడా 100 బళ్ళు మీద వెళ్ళడం జరిగింది. మార్గం మధ్యంలో శ్రీరామునికి లక్ష్మణునికి విశ్వామిత్ర మహర్షి ఆ ప్రాంతం యొక్క విశిష్టతని చెప్తూ వెళ్తున్నారు. విశ్వామిత్ర మహర్షి ద్వారా అనేకమైనటువంటి విషయాలను రామలక్ష్మణుడు ఇద్దరు కూడా తెలుసుకుంటున్నారు. అలా వెళ్తూ ఉండగా దూరాన పాడుబడినటువంటి ఒక ఆశ్రమం కనిపిస్తుంది రాముడికి. శ్రీరామచంద్ర ప్రభువు విశ్వామిత్రునితో ఆ ఆశ్రమం ఎవరిది, ఎందుకు ఆ విధంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ ఆశ్రమం యొక్క వృత్తాంతం చెప్తారు. అది ఒకప్పుడు గౌతమ ముని అక్కడ నివసించేవాడు. గౌతమ ముని ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అందువల్ల ఈరోజు అది పాడుబడినదిగా తయారయ్యింది. అయితే దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. గౌతమ ముని యొక్క భార్య అహల్య. అహల్య సౌందర్యవతి, గుణవతి, బ్రహ్మదేవుని యొక్క కుమార్తె. అయితే ఆవిడ మీద దేవేంద్రునికి కోరిక కలుగుతుంది. ఆ కోరికతో దేవేంద్రుడు ఒకరోజు గౌతమ ముని లేని సమయం చూసి ఆవిడ దగ్గరకు గౌతమ ముని వేషంలో వెళ్ళి సమయాన్ని గడుపుతున్నప్పుడు నిజమైనటువంటి గౌతముడు అక్కడికి రావడం జరుగుతుంది. గౌతమ ముని వేషంలో ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి శపిస్తాడు. అలాగే తన భార్య అయినటువంటి అహల్యను కూడా పాషానురాలువై ఇక్కడే జీవించవలసిందిగా, ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అవతారం దాల్చి నీ వద్దకు వస్తాడో ఆయన యొక్క స్పర్శతో మళ్ళీ నువ్వు ఈ శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి అహల్యకు ఆ శాపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అహల్య అక్కడ రాతి రూపంలోనే ఉంది అని చెప్పడంతో శ్రీరామునికి కూడా ఆ యొక్క అహల్యాదేవి ఎక్కడుంది చూద్దామనే కోరికతో వారు ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరివారాన్ని అంతటికీ కూడా అది ఒక రాయిలా కనిపిస్తున్నప్పటికీ శ్రీరామునికి మాత్రం ఆవిడ యొక్క స్త్రీలా కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి శ్రీరాముడు ఎప్పుడైతే ఆ రాయి మీద చెయ్యిని వేస్తాడో వెంటనే అందరూ చూస్తుండగానే ఆవిడ ఒక స్త్రీ రూపాన్ని ధరించి అహల్యగా మారిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం చెందుతారు. విశ్వామిత్రుడికి అప్పుడు ఇంకా అవగాహన కలుగుతుంది. శ్రీరాముని యొక్క బలపరాక్రమాలు అనేవి విశ్వామిత్రుడి దగ్గర నుంచి చూసిన వ్యక్తి, కానీ ఎప్పుడైతే విష్ణువే అవతారంగా వచ్చి నిన్ను తాకుతాడో అన్నటువంటి శాపాన్ని విశ్వామిత్రుడికి గుర్తు చేసుకొని శ్రీరాముడు తన చెయ్యిని తాకించగానే అహల్యగా మారిందో విశ్వామిత్రుడికి అర్థమవుతుంది, ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపంగా విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. శ్రీరామచంద్ర ప్రభువు అహల్యకు నమస్కరిస్తాడు.
ఈ విషయం మనోనేత్రం ద్వారా దివ్య దృష్టితో చూసినటువంటి గౌతముడు కూడా అక్కడికి చేరుకుంటాడు. చక్కగా ఇద్దరు కూడా శ్రీరామచంద్రునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఈ శాప విమోచనం కలిగినందుకు ఎంతో ఆనందభరితులై వాళ్ళందరినీ కూడా అక్కడ నమస్కరించి అక్కడి నుంచి గౌతముని అహల్య వెళ్ళిపోవడం జరుగుతుంది. విశ్వామిత్రుడు కూడా ఎంతో ఆనందభరితుడై రాయిగా ఉన్నటువంటి అహల్యను మళ్ళీ తిరిగి తన సొంత రూపంలోకి తెచ్చినటువంటి శ్రీరామచంద్రుని వైపు చూస్తూ ఆశ్చర్యచకితుడై ఎంతో ఆనందంతో శ్రీ మహావిష్ణువే నా పక్కన నడుస్తున్నాడా అనేటటువంటి ఆనందంతో విశ్వామిత్ర మహర్షి ఉంటాడు. ఆ విధంగా వారి యొక్క ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. గంగా నది వస్తుంది. అప్పుడు విశ్వామిత్రునికి శ్రీరామచంద్ర ప్రభువు గంగా నది వృత్తాంతాన్ని చెప్పమంటాడు. గంగానది వృత్తాంతాన్ని చెప్పమనడంతో శ్రీరామునికి గంగానది వృత్తాంతం చెబుతూ మీ వంశ చరిత్రలో ఒకడైనటువంటి భగీరథుని ద్వారా ఈ యొక్క గంగానది ఉద్భవించింది అని చెప్తూ సగరుని యొక్క కుమారులు ఏ విధంగా మోక్ష మార్గాన్ని చేరుకున్నారు, ఆధ్యాత్మిక లోకాలలో ఉండేటటువంటి జ్ఞాన గంగ ఏ విధంగా భూమి మీదకి అవతరించిందో శివుని ద్వారా ఆ కథనంతటినీ కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్క కథ చెప్పుకోవడానికే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది కనుక ఆ యొక్క గంగానది ఉద్భవాన్ని ఎవరైనా కోరుకుంటే కనుక కామెంట్ చేయండి. తర్వాత గంగానది ఏ విధంగా భగీరథుని ద్వారా ఈ భూమిపైకి వచ్చిందో అనే అంశాన్ని మనం సత్సంగం చేద్దాం. అయితే గంగానది ఉద్భవం అయిపోయిన తర్వాత కొంత దూరం అలా ప్రయాణిస్తూ ఉండగా విశ్వామిత్రుని యొక్క పూర్వ వృత్తాంతం కూడా విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షులలో ఒకరు. సో విశ్వామిత్ర మహర్షి మహాపురుషుడు. ఆయన యొక్క చరిత్ర కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కాబట్టి ఎవరైనా విశ్వామిత్రుని యొక్క చరిత్ర కావాలి అనుకున్నా కామెంట్ చేయండి. విశ్వామిత్రుని యొక్క చరిత్ర కూడా నేను చక్కగా చెప్తాను. అయితే ఇంకా వారి యొక్క ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. విశ్వామిత్ర మహర్షి ఇంకొక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కూడా శ్రీరామచంద్రునికి చెప్తాడు. అదే క్షీరసాగర మదనం. దేవదానవులు ఇద్దరూ కూడా మదించినటువంటి ఆ క్షీరసాగర మదనం యొక్క వృత్తాంతాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అవుతుంది. ఈ క్షీరసాగర మదనం వీడియో కావాలన్నా, గంగానది ఉద్భవం కావాలన్నా, విశ్వామిత్రుని యొక్క జీవిత చరిత్ర కావాలన్నా కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. మనం ఒక మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అయితే వీరి యొక్క ప్రయాణం అలా కొనసాగిన తర్వాత మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరం ఎంతో సౌందర్యంగా ఉంది. పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంది. భవంతులు, ఆ చుట్టూ ఉన్నటువంటి సరస్సులు, వాటి మధ్య కట్టుకున్నటువంటి ఇల్లు చూడగానే శ్రీరామచంద్ర ప్రభువుకి ఎంతో ఆనందం కలిగింది. ఇంత అద్భుతమైనటువంటి నగరం అయోధ్యకి ధీటుగా ఉంది. అయోధ్య ఎంతో సుందరంగా ఉంటుంది. దానంతటి సుందరంగా ఈ మిథిలా నగరం కూడా ఉంది అని చెప్పి విశ్వామిత్రునితో చెప్తే అప్పుడు విశ్వామిత్ర మహర్షి కూడా జనక మహారాజు యొక్క గొప్పతనాన్ని శ్రీరామచంద్రునికి చెప్తాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు, వారి యొక్క బృందం, శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మిథిలా నగరానికి చేరుకున్నారు అనే విషయం తెలియగానే జనక మహారాజు పూర్ణ కుంభంతో వారి యొక్క పురోహితులతో వచ్చి స్వాగతం పలుకుతాడు. విశ్వామిత్ర మహర్షి ఆ రోజు జనక మహారాజుని కొలువులో అందరికీ కూడా పలకరించి ఒకరు క్షేమాలు ఒకరు తెలుసుకున్న తర్వాత జనక మహారాజు విశ్వామిత్రుని పక్కన ఉన్నటువంటి రామలక్ష్మణులను చూస్తూ ఎవరు ఇంత తేజస్సుగా ఉన్నారు, ఎవరు ఈ రాకుమారులు అని చెప్పి విశ్వామిత్ర మహర్షికి అడగడంతో విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి చూపిస్తూ కోసల రాజ్యపు చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు యొక్క కుమారులు రామ లక్ష్మణులు, వీరు మా యొక్క యాగాన్ని సుసంపన్నం చేశారు, చక్కగా వచ్చి మా యాగరక్షణ చేశారు, వీరు పరాక్రమవంతులు, వీరులు అని చెప్పి పరిచయం చేస్తారు. రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా జనక మహారాజు వైపు వినయంగా నమస్కరిస్తారు. అందరూ కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుతో మాట్లాడుతూ రామలక్ష్మణులు ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శివధనస్సును చూడాలి అనేటటువంటి కుతూహలంతో ఉన్నారు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు రామలక్ష్మణుల వైపు జనక మహారాజు చూస్తూ ఆ యొక్క శివధనస్సు యొక్క వృత్తాంతాన్ని చెప్తాడు. శివధనస్సు వారి దగ్గరికి ఎలా చేరింది అనేటటువంటి వృత్తాంతాన్ని చెప్తాడనమాట. పూర్వం శివుడు ఈ యొక్క ధనస్సును త్రిపురాసుర సంహారంలో ఉపయోగించినటువంటి ఈ శివధనస్సు ఆ తరువాత మా వంశంలో 6వ వాడైనటువంటి నిమి చక్రవర్తికి ఈ యొక్క ధనస్సును ఇవ్వడం జరిగింది. తరువాత నిమి చక్రవర్తి మా యొక్క పూర్వీకుడైనటువంటి దేవరాతుడికి ఈ యొక్క ధనస్సును ఇవ్వడం జరిగింది అని చెప్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు వంశపారంపర్యంగా ఈ యొక్క శివధనస్సు మా పూజా మందిరంలో ఉంది
అని చెప్తాడు. శివధనుసు వృత్తాంతం చెప్పిన తర్వాత సీతాదేవి యొక్క వృత్తాంతం కూడా జనక మహారాజు చెప్తాడు. నేను ఒకసారి యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలులో సీతాదేవి దొరికింది. ఆవిడ అయోనిజ. అయోనిజ అంటే మనుషులకు జన్మించినది కాదు అని అర్థం. ఆవిడ ఆ విధంగా నాకు లభ్యమైంది. ఆవిడను వరించడానికి ఎవరైతే అర్హులో అని చెప్పి నేను ఆలోచించిన తర్వాత సీతాదేవిని వీర్యశుల్కగా నేను ప్రకటించాను. అంటే ఎవరైతే పరాక్రమంలో మేటి అయిన వాడు గొప్పవాడు ఉంటాడో ఆయన మాత్రమే సీతాదేవిని వరించడానికి అర్హుడు అని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా నేను ఈ యొక్క శివధనుస్సును ఎవరైతే ఎత్తి దీని యొక్క వింటినారిని ఎవరైతే సంధిస్తారో వారు మాత్రమే సీతాదేవిని వివాహం ఆడడానికి అర్హులు అని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. దాని కారణంగా యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, కింపురుషులు, దేవతలు, చివరికి దానవులు, అసురులు కూడా ఈ యొక్క ధనస్సును ఎత్తడానికి వచ్చారు. అందరూ కూడా దీనిలో విఫలమైపోయారు. దాని కారణంగా కొంతమంది శక్తివంతమైనటువంటి రాకుమారుడు, రాజులు మా మీదకి దండయాత్రకు కూడా వచ్చారు. ఎందుకంటే అలివి కానిటువంటి శివధనుస్సును ఎత్తేటటువంటి పని చేయించి మమ్మల్ని అవమానించి సీతాదేవిని మాకు ఇవ్వకుండా అవమానిస్తావా అనేటటువంటి కారణంతో నా మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నించారు. నేను దేవతల యొక్క సహాయంతో వారిని అందరినీ కూడా జయించాను. సీతాదేవిని వరించాలి అంటే ఈ యొక్క శివధనుస్సును ఎవరైతే ఎత్తుతారో వారు మాత్రమే సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్హులు అని చెప్పి విశ్వామిత్రునితో చెప్తూ రామలక్ష్మణుల వైపు జనక మహారాజు చూస్తాడు. రాముడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. లక్ష్మణుడు ఎక్కడ ఆ బాణం అన్నట్టుగా దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇలా ఉన్న సమయంలో జనక మహారాజు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించగానే 5,000 మంది శరీర ద్రాఢ్యం కలిగినటువంటి వ్యక్తులు 8 చక్రాల బండిపై ఆ యొక్క ధనస్సును లాగుకొని వస్తారు. అక్కడికి లాగుకొని రాగానే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ ధనస్సు వైపు చూస్తారు. విశ్వామిత్రుడు రామునికి ఆజ్ఞాపిస్తూ రామ ఆ ధనస్సును చూడు అనగానే రాముడు సమాధానమిస్తూ విశ్వామిత్ర మహర్షితో నేను ఆ ధనస్సును చూస్తాను, తాకుతాను, నాకు వీలైతే నాకు చేతనైతే నేను ఆ ధనస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి వినయంగా సమాధానం చెప్తాడు. ఆ ధనస్సు దగ్గరికి వెళ్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా, సభలో ఉన్నటువంటి మహర్షులు చూస్తుండగా, పురోహితులు చూస్తుండగా, రాజులు చూస్తుండగా ఆశ్చర్యకరంగా శ్రీరామచంద్ర ప్రభువు ఒక్క చేతితో, ఒంటి చేతితో ఆ శివధనుస్సుని ఒక్కసారి పైకి వెత్తగానే ప్రజలందరూ కూడా ఒక్కసారి కేకలు వేశారు. పురోహితులు, రాజులు, చుట్టూ ఉన్నటువంటి సామంతులు, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంతకుముందు దేవదానవులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు ఇలా ఎంతోమంది ప్రయత్నించినటువంటి ఈ శివధనుస్సు ఎవ్వరూ ఎత్తలేరు అనేటటువంటి ఒక సంకల్పానికి అందరూ వచ్చేసారనమాట. ఈ శివధనుస్సును ఎత్తడం ఎవరి వల్ల చేత కాదు, ఎవరికి ఇది సాధ్యం కాదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. ఆ వచ్చినటువంటి అభిప్రాయం తప్పు అన్నట్టుగా శ్రీరామచంద్ర ప్రభు ఒక్క చేతితో ఆ బాణాన్ని చూసి ఇలా ఎత్తగానే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందో కూడా నమ్మశక్యం కానంతగా చాలామంది వింతగా చూస్తున్నారు. అలా చూస్తుండగానే శ్రీరామచంద్ర ప్రభువు ఆ యొక్క ధనుస్సుని కింద నుంచి పై వరకు అలా చూసి ఆ వింటినారిని అలా కట్టి చెవి వరకు ఇలా లాగగానే వెంటనే ఆ శివధనుస్సు 2 ముక్కలుగా విడిపోయింది. 2 ముక్కలుగా విడిపోయినటువంటి శబ్దానికి కొంతమంది ఏమి జరిగిందా అనేటటువంటి ఆశ్చర్యంతో బయటకు కొందరు పరిగెట్టారు, కొంతమంది మూర్ఛపోయారు, కొంతమంది ఆశ్చర్యకరంగా అసలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం కానిటువంటి పరిస్థితిలో మునిగిపోయారు. అంత పెద్ద శబ్దం. ఎప్పుడైతే ఆ శివధనుస్సు భగ్నమైందో వెంటనే విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు ఒకరినొకరు చూసుకున్నారు. చూసుకోగానే ఇంకా శ్రీరామచంద్ర ప్రభు వైపు లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సభలో జరిగినటువంటి విషయాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి వేగులు సీతమ్మకు కూడా చెప్పడం జరిగింది. ఎవరో వచ్చారు, మన పూజా మందిరంలో ఉన్నటువంటి శివధనుస్సును ఎత్తి ఆ శివధనుస్సు భగ్నమైంది. ఇప్పుడు వినిపించినటువంటి శబ్దం ఆ శివధనుస్సు భగ్నమైనటువంటి శబ్దమే. అంత పెద్ద శబ్దం వచ్చింది. ఎవరో చాలా అవలీలగా ఎత్తగలిగారంట. ఆయన పేరు రాముడు అని చెప్పగానే సీతాదేవి ఒక్కసారిగా ఆనందభరితురాలయ్యింది. శివధనుసు భగ్నమయ్యింది అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ వాతావరణం నుంచి అందరూ కూడా తేరుకోసాగారు. విశ్వామిత్రుడు
నాకు ముందే తెలుసు, రాముడు దీనిని ఎత్తగలడు అనేటటువంటి విషయం నాకు తెలుసు అన్నట్టుగా ఉన్నాడు. జనక మహారాజు ఎంతో ఆశ్చర్యపోయి విశ్వామిత్రునితో అంటున్నాడు, ఇప్పటి వరకు ఎంతో మంది దీనిని ప్రయత్నించి విఫలమయ్యారు. మహా వ్యక్తులు, బ్రహ్మాది శివుడి యొక్క వరాలు పొందినటువంటి దానవులు కూడా దీనిని ప్రయత్నించారు, కానీ ఎవరూ దీనిని ఎత్తలేకపోయారు. రాముని వల్ల ఎలా సాధ్యమైంది అని చెప్పి జనక మహారాజు విశ్వామిత్రునికి అడగటంతో రాముని యొక్క గొప్పతనం నేను చెప్పేదేముంది అని చెప్పి అహల్యకు జరిగినటువంటి వృత్తాంతాన్ని కూడా జనక మహారాజుకు చెప్పడంతో జనక మహారాజు ఎప్పటి నుంచో రాయిలా ఉన్నటువంటి అహల్య కూడా రాముని యొక్క చెయ్యి స్పర్శ తగలగానే మళ్ళీ అహల్యగా మారింది అంటే ఈయన శ్రీ మహావిష్ణువు అంశే అన్నట్టుగా జనక మహారాజు కూడా ఎంతో ఆనందభరితుడయ్యాడు. సీతాదేవిని పాణిగ్రహం చేసేటటువంటి వ్యక్తి ఇంతటి గొప్పవాడు అయితేనే సీతాదేవి యొక్క వివాహానికి అర్హులవుతారని చెప్పి జనక మహారాజు కూడా మనసులో అనుకుంటాడు. చక్కగా ఆ వాతావరణం అలా ఉండగా జనక మహారాజు విశ్వామిత్రునితో చెప్తాడనమాట, నా యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని రాముడికి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సీతాదేవి వీర్యశుల్క అంటే ఎంతో వీరుడైనటువంటి వాడు మాత్రమే ఆ యొక్క సీతాదేవిని వివాహం చేసుకోగలడు. కాబట్టి రాముడు దానికి అర్హుడు, నేను ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పి విశ్వామిత్రునితో చెప్పడంతో విశ్వామిత్రుడు కూడా సలహా ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది దశరథ మహారాజుకు తెలియజేయి అని చెప్పడంతో జనక మహారాజు వేగులను పంపించి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని దశరథ మహారాజుకి చెప్పమని చెప్పి ఆజ్ఞాపించడంతో దశరథ మహారాజు దగ్గరికి వేగులు వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క సందేశాన్ని వినిపించడం జరుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభువు మిథిలా నగరంలో ఉన్నటువంటి శివధనుష్యును విరిచి సీతాదేవిని గెలుచుకున్నాడు అని చెప్పగానే దశరథ మహారాజు యొక్క ఆనందం అవధులు దాటుతుంది. తన యొక్క కుమారుని యొక్క పెళ్లి అని తెలియగానే ఎంతో ఆనందభరితుడై అది కూడా వీర్యశుల్కగా ఉన్నటువంటి సీతాదేవిని పొందడం అనేది రాజు యొక్క పరాక్రమానికి చిహ్నంగా దశరథ మహారాజు ఆనందిస్తాడు. లక్ష్మణుని యొక్క క్షేమాన్ని, విశ్వామిత్రుని యొక్క క్షేమాన్ని, రాముని యొక్క క్షేమాన్ని, అలాగే రాముని యొక్క వీరత్వాన్ని ఎప్పుడైతే వింటాడో దశరథ మహారాజు చాలా ఆనందభరితుడై తనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పోయాయి. నా రాముడు ఏమవుతున్నాడో, విశ్వామిత్రునితో వెళ్ళాడు, అసలు రాముని యొక్క సమాచారం ఏంటి అని చెప్పి బెంగ పెట్టుకున్నటువంటి దశరథ మహారాజుకు ఈ యొక్క వార్త ఎంతో ఆనందాన్ని కలిగించి అసలు ఆ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా తన మంత్రిని సుమంతుడిని పిలిచి, ఈరోజు మనం మిథిలా నగరానికి ప్రయాణం ప్రారంభిస్తున్నాం, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయమని చెప్పి తన భార్యలైనటువంటి కౌసల్య, కైకేయి, సుమిత్రులకు రాముడు ఏ విధంగా యాగాన్ని సంరక్షించాడో, తర్వాత మిథిలా నగరం వెళ్ళి ఏ విధంగా వీర్యశుల్కగా ఉన్నటువంటి సీతాదేవిని గెలుచుకున్నాడో చెప్పి చాలా ఆనందభరితులై భరత శత్రుఘ్నులతో పాటుగా మిథిలా నగరాన్ని చేరుకుంటాడు దశరథ మహారాజు. దశరథ మహారాజుని చూసినటువంటి జనక మహారాజు ఎంతో ఆనందభరితుడై దశరథ మహారాజుతో వచ్చినటువంటి వశిష్ఠుణ్ణి, ఆ యొక్క పరివారాన్ని, వారి యొక్క భార్యలను, భరత శత్రుఘ్నులను అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తాడు జనక మహారాజు. శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి యొక్క వివాహం యొక్క మాటలు ఆడడానికి ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చుంటారు. వారి పరివారం అటు, వీరి పరివారం ఇటు చూస్తూ ఉండగా జనక మహారాజుతో దశరథ మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు, ఈయన నా యొక్క కులగురువు అయినటువంటి వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు నా యొక్క వంశ చరిత్రను చెప్తారు, మీరు వినవలసిందిగా చెప్పడంతో జనక మహారాజు ఎంతో వినయంగా సరే అని చెప్తే వశిష్ఠుడు లేచి ఈ విధంగా దశరథ మహారాజు యొక్క వంశం గురించి చెప్తాడు. ఇది కొంచెం పెద్ద విషయం, అలాగే ఈ పేర్లను గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి ఏ విధంగా వశిష్ఠుడు రాముని యొక్క వంశం గురించి చెప్పాడో చదివి వినిపిస్తాను. ఓ జనక మహారాజా, మా కులగురువు వశిష్ఠుడు అని మీకు తెలియను కదా. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు తమరికి మా వంశవృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు అని పలికి దశరథుడు వశిష్ఠుని వంక చూచాడు. దశరథుని మాటలు విన్న వశిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుణ్ణి, సదానందుణ్ణి చూచి ఇలా అన్నాడు, ఓ జనక మహారాజా, సభాసదులారా, ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోచున్నాను, సావధానంగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యునకు మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే
ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము అని ఆవిర్భవించింది. ఇక్ష్వాకిని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు భానుడు, భానుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. భానుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాందాత, ఆయన గొప్ప చక్రవర్తి. మాందాత కుమారుడు సుసంధి, సుసంధికి ఇరువురు కుమారులు, వారు ధ్రువసంధి ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు. హైహేయ రాజులైనటువంటి హైహేయుడు, తాళజంగుడు, శశిబిందు అనువారు అసితునితో శత్రుత్వం వహించారు. వారందరూ కలిసి అసితుణ్ణి యుద్ధంలో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్ పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశంలో నివసిస్తున్నాడు. ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒక ఆమె రెండవ ఆమెకు గర్భాస్రవము అగుడుకు విషప్రయోగము చేసింది. ఆ సమయంలోనే భృగువంశములో పుట్టిన చవనుడు అక్కడికి రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశాలి అయిన కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగం జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చవ్యనుడికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది. చవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి, ఓ భాగ్యశాలి, నీ గర్భములో మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహావీరుడు, తేజస్శాలి. ఆ కుమారుడు నీ శరీరంలో ఉన్న విషముతో కూడా జన్మించగలడు అని పలికాడు. చవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజస్శాలి అయిన కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఆ సగరుని కుమారుడు అసమంజుడు, అసమంజుని కుమారుడు అసమంతుడు, అసమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమి మీదకి తీసుకువచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుద్ధుడు, కకుద్ధుని కుమారుడు రఘువు. ఆయన పేరు మీదనే రఘువంశము మొదలైంది. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మషాపాదుడు అనే పేరు కూడా ఉంది. కల్మషాపాదుని కుమారుడు శంకనుడు, శంకనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కుమారుడు శీఘ్రగురు, శీఘ్రగురు కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుక్రుడు, ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు నభాగుడు, నభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు. ఓ జనక మహారాజా, వీరి వంశక్రమము వింటివి కదా. వీరు మొదట నుండి విశుద్ధమైన వంశంలో పుట్టినవారు, పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు వీరులు, సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమాన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయడం శుభప్రదం అని చెప్పి వశిష్ఠుడు అందరి వైపు చూస్తూ రఘువంశం యొక్క వంశపారంపర్యాన్ని ఈ విధంగా చెప్తాడనమాట. వశిష్ఠుని యొక్క ఈ వివరణ వినగానే జనక మహారాజు ఎంతో సంతుష్టించిన వాడే దశరథ మహారాజుతో మీ వంటి వారికి వియ్యంకునుగా ఉండటం అనేది నా యొక్క అదృష్టం. అలానే రాజా, మా వంశ పారంపర్యాన్ని కూడా వినవలసిందిగా సభాసదులను అందరినీ కోరుతూ జనక మహారాజు యొక్క వంశ పారంపర్యాన్ని చెప్తాడు. ఒక్కసారి అది కూడా మనం చదివి తెలుసుకుందాం. మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిది అనే చక్రవర్తి. మిది నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూల పురుషుడు. మిదిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్టమొదటి జనకుడు. మిది కుమారుడు ఉదావసువు, ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుడు కుమారుడు సుకేతువు, సుకేతుని కుమారుడు దేవరాతుడు, దేవరాతిని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి, రాజర్షి అయిన దుష్టకేతువు కుమారుడు హర్షస్వుడు, హర్షస్వుని కుమారుడు మరుడు, మరుని కుమారుడు ప్రతిదందుకుడు, ప్రతిదందుకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవవిడుడు, దేవవిడుని కుమారుడు విబుధుడు, విబుధుని కుమారుడు మహద్రికుడు, మహద్రికుడు కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి. రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు
అశ్వరోముడికి ఇరువురు కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడును నేను, రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి గారైన అశ్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేశాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకెళ్ళాడు. కాలవశాత్తు నా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణాభారము వహించి రాజ్యము చేస్తున్నాను. కొంతకాలం తరువాత శాంకాశ మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదకి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనస్సును నా కుమార్తె సీతను తనకి ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గాని శివధనస్సును గాని సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. నేను సుధన్వుని యుద్ధంలో ఓడించి వధించాను. శాంకాశపురమును ఆక్రమించుకున్నాను. తర్వాత నా తమ్ముడు కుశధ్వజుని శాంకాశపురమునకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాను. ఓ వశిష్ఠ మునీంద్ర, మా సోదరులలో నేను పెద్దవాడును. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏమాత్రము సందేహమునకు తావు లేకుండా 3 మార్లు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళను దశరథ మహారాజు కుమారుడైన రామునికి, లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పి జనక మహారాజు తన యొక్క వంశపారంపర్యాన్ని చెప్తూనే సీతాదేవిని శ్రీరామచంద్ర ప్రభువుకి, లక్ష్మణునికి ఊర్మిళను ఇచ్చి వివాహం చేయడానికి తన యొక్క అంగీకారాన్ని తెలుపుతాడు. అయితే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి ఇద్దరూ కూడా జనక మహారాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఊర్మిళను లక్ష్మణునికి ఇవ్వడానికి, రామునికి సీతని ఇవ్వడానికి అందరూ కూడా అంగీకారమే. అయితే భరత శత్రుఘ్నులకి, మీ తమ్మునికి ఇంకొక 2 కుమార్తెలు కూడా ఉన్నారని మాకు తెలుసు. వారు శృతకీర్తి, మాండవి. మాండవిని భరతునికి ఇవ్వవలసిందిగా, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇవ్వవలసిందిగా వశిష్ఠ మహర్షి అలానే విశ్వామిత్ర మహర్షి అడగడంతో ఎంతో ఆనందభరితులైనటువంటి కుశధ్వజుడు జనక మహారాజు ఆ యొక్క విన్నపాన్ని చాలా హ్యాపీగా స్వీకరిస్తారు. వెంటనే వారికి శ్రీరామచంద్ర ప్రభువునితో సీతాదేవికి, లక్ష్మణునితో ఊర్మిళను, భరతునికి మాండవిని, శృతకీర్తితో శత్రుఘ్నునికి కూడా వివాహం సంకల్పించి ముహూర్తాలు పెడతారన్నమాట. వశిష్ఠ మహర్షి ఏ ముహూర్తాన్ని జరగాలి అని ముహూర్తాలు పెడుతూ నలుగురికి కూడా ఒకే ముహూర్తంలో వివాహం జరిగేటట్టుగా వశిష్ఠ మహర్షి ముహూర్తాన్ని పెడతాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రమున నలుగురు ఒకేసారి వివాహం చేసుకునేటట్టుగా ముహూర్తం పెట్టడంతో మిథిలా నగరంలోనే పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంది. అందరూ కూడా ఆ యొక్క కళ్యాణానికి దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది వైభవంగా జరుగుతున్నటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని యొక్క వివాహం చూడడానికి ఎంతో ఆనందభరితులై సీతారాముల యొక్క జంటను చూస్తూ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవే ఈ భూమి మీదకి వచ్చి ఈ విధంగా వివాహం చేసుకున్నారా అనేటట్టుగా ఆ పండగ వాతావరణాన్ని చూస్తుండగా, ఆకాశం నుంచి పుష్పవాన కురుస్తుండగా ఆ యొక్క పెళ్లి యొక్క సందడి దశ దిశలా వ్యాపించింది. ఇలా దశరథ మహారాజు యొక్క కుమారులు మిథిలా నగరపు రాజు అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నారు. రామునికి సీతని, లక్ష్మణునికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి వివాహం జరిగిందట. ఆ పెళ్లిని దేవతలు కూడా వీక్షించారట అనేటటువంటి విషయం మిథిలా నగరంలో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అది అలా దశరథ మహారాజు రాజ్యమైనటువంటి అయోధ్యలో కూడా పాకింది. అందరూ కూడా రామలక్ష్మణులకి, భరత శత్రుఘ్నులకి కూడా వివాహం జరిగింది అనే విషయం తెలిసి చాలా ఆనందపడ్డారు. ఎప్పుడెప్పుడు మా యువరాజులు మా యొక్క రాజ్యానికి వస్తారా అన్నట్టుగా అటు అయోధ్య నగరంలో కూడా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా వివాహం జరిగింది. అందరూ కూడా జనక మహారాజు ఇచ్చినటువంటి విడిదిలలో చాలా ఆనందంగా ఉన్నారు. అయితే విశ్వామిత్ర మహర్షి అందరికీ సెలవు చెప్తూ నేను ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తను హిమవత్ పర్వతానికి తపస్సుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళగానే దశరథ మహారాజు కూడా జనక మహారాజుకి సెలవు వీడ్కోలు చెప్తూ మా యొక్క రాజ్యానికి మీరు రావాల్సిందిగా ఆహ్వానం చెప్తాడు. మొదటగా జనక మహారాజు కూడా మిథిలా నగరం దాటినంత వరకు కూడా వారికి వీడ్కోలు చెప్తూ సీతాదేవిని, వారి
యొక్క కుమార్తెలైనటువంటి మాండవి, శృతకీర్తి, ఊర్మిళ కూడా ఓదారుస్తూ అందరూ కూడా మీ యొక్క అయోధ్య నగరంకి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి మళ్ళీ జనక మహారాజు రిటర్న్ అవుతాడు. ఇలా రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, దశరథ మహారాజు, అలానే కొత్త పెళ్లి కూతుర్లు, కొత్త పెళ్లి కొడుకులు అందరూ కూడా చక్కగా ఆనందంగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో వశిష్ఠునికి ఒక అశుభమైనటువంటి శకునాలు కనిపిస్తాయి. దశరథ మహారాజుతో అంటాడనమాట, ఏదో అశుభం కనిపిస్తుంది దశరథ మహారాజుకు చెప్పడంతో ఏమై ఉంటుంది అని చెప్పి దశరథ మహారాజు అడుగుతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఒక తుఫాన్లా గాలి వస్తుంది. ఆ గాలిలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆవేశ అవతారమైనటువంటి పరశురాముడు వారి యొక్క దారికి అడ్డంగా నిల్చుంటాడు. నిల్చోగానే వశిష్ఠుడు, దశరథ మహారాజు ఇద్దరు పరుగు పరుగును వెళ్ళి ఆ యొక్క పరశురామునికి నమస్కరించి, మీరు రావడానికి గల కారణం ఏమిటి, మీరు ఈ విధంగా మీరు మాకు దర్శనాన్ని కలిగించారని చెప్పి నమస్కరించడంతో పరశురాముడు శ్రీరాముడు ఎక్కడ అని అడుగుతాడు. శ్రీరాముడు అక్కడికి రావడం జరుగుతుంది. రామునితో పరశురాముడు చాలా పౌరుషంగా, కోపంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు శివధనుస్సును విరిచేటంత పరాక్రమవంతుడువా? నీవు అంతటి పరాక్రమశీలివే అయితే నాతో ద్వంద్వ యుద్ధానికి రా అని చెప్పి అనడంతో దశరథ మహారాజుకు కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎందుకంటే పరశురాముని యొక్క గొప్పతనం ఆయనకు మాత్రమే తెలుసు. 21 మార్లు ఈ భూమండలాన్ని అంతటినీ చుట్టి ఎవరైతే క్షత్రియులు అన్యాయంగా ప్రజలను దోచుకుంటున్నారో వారి అందరి యొక్క సంహారం చేసిన తరువాత తను గెలిచినటువంటి భూమనంతటినీ కూడా కశ్యపునికి విరాళంగా ఇచ్చి మహేంద్రగిరిపై తపస్సు చేసుకున్నటువంటి పరశురాముడు ఈ విధంగా ఒక్కసారిగా ఇక్కడికి రావటం ఏం చెప్పి ఆశ్చర్యపోతున్నటువంటి తరుణంలో దశరథ మహారాజుకి ఎప్పుడైతే ద్వంద్వ యుద్ధం నాతో చెయ్యి అనగానే దశరథ మహారాజు పరశురామునికి బ్రతిమలాడుతున్నాడు అనమాట. ఏ విధంగా అంటే, రాముడు చాలా చిన్నవాడు, ఆయనకి ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు అని చెప్పి పరశురాముడికి అడగటంతో పరశురాముడు సావధానంగా దశరథ మహారాజు చెప్పినది విన్నప్పటికీ కూడా ఏమాత్రం ఖాతర చేయకుండా రాముని వైపు పౌరుషంగా చూస్తూ, నువ్వు అంతటి పరాక్రమవంతుడివైతే నువ్వు నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి, శివధనుస్సును విరవటం నా యొక్క దివ్య దృష్టితో చూశాను, నువ్వు అంతటి పరాక్రమవంతుడవా, నా యొక్క పూజనీయులైనటువంటి శివుని యొక్క ధనస్సునే విరుస్తావా అనే కోపంతో వెంటనే ఆయన తన చేతిలోకి విష్ణు ధనస్సుని ప్రత్యక్షం చేసి, ఆ ధనస్సును ఎత్తినటువంటి నీవే ఈ ధనస్సును కూడా ఎత్తగలవా అని చెప్పి పరశురాముడు శ్రీరామచంద్ర ప్రభువునికి అడగటంతో రాముడు దశరథ మహారాజును వారిస్తూ, నాన్నగారు నేను మాట్లాడతాను, మాట్లాడడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి దశరథ మహారాజుకి వినయంగా అడుగుతాడనమాట. అడిగిన తరువాత దశరథ మహారాజు సరే అన్నట్టుగా నిశ్శబ్దంగా తన యొక్క సైగను వివరిస్తే అప్పుడు పరశురాముడితో శ్రీరామచంద్ర ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు బ్రాహ్మణోత్తములు, మిమ్మల్ని అవమానించడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. అందుకే నేను ఆవేశానికి లోనవ్వకుండా స్థితప్రజ్ఞతతో నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు పూజ్యులు అని చెప్తూనే మాట్లాడుతూనే మీరు నా యొక్క పరాక్రమం గురించి అవమానంగా మాట్లాడుతున్నారు. నా యొక్క పరాక్రమాన్ని నిరూపించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పరాక్రమం ఎప్పుడైతే సందర్భం వస్తుందో అప్పుడు మాత్రమే బయటపడుతుంది. కానీ మీ యొక్క అభిష్టం మేరకు ఆ విష్ణు ధనస్సును కూడా నాకు ఇవ్వండి అని అడగటంతో పరశురాముడు ఎంతో పౌరుషంగా ఆ యొక్క విష్ణు ధనస్సును ఇవ్వగానే అవలీలగా ఆ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టాడనమాట శ్రీరామచంద్ర ప్రభువు. ఎక్కుపెట్టినటువంటి విష్ణు ధనస్సుని పరశురాముని వైపు చూస్తూ శ్రీరామచంద్ర ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను ఎక్కుపెట్టినటువంటి ఈ బాణాన్ని వృధాగా పోనీయను, దీనిని ఎక్కడికి సంధించాలో చెప్పండి అని చెప్పి పరశురాముడితో చెప్పగానే వెంటనే శివధనస్సును విరిచినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఇప్పుడు విష్ణు ధనస్సును కూడా ఎత్తడంతో పరశురాముడికి అవగతం అవుతుంది. ఆ ఎక్కుపెట్టినటువంటి ధనస్సుని, ఆ భంగ్యమును, శ్రీరామచంద్ర ప్రభువును చూడగానే పరశురామునికి ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువే దిగివచ్చి ఆ యొక్క ధనస్సును ధరించాడా అనేటట్టుగా ఆ యొక్క భంగ్యమును చూడగానే వెంటనే పరశురాముడి యొక్క గర్వం ఒక్కసారిగా నిర్వీర్యమైంది. వెంటనే పరశురాముడు చేతులు జోడించి శ్రీరామచంద్రునితో, మీరు ఎక్కుపెట్టినటువంటి ఈ బాణం వృధా కాకూడదు కాబట్టి నా యొక్క తపశ్శక్తిని హరించేటట్టుగా వేయండి అని చెప్పగానే శ్రీరామచంద్ర ప్రభువు ఆ యొక్క బాణాన్ని విడిచిపెడతాడు. పరశురాముని యొక్క తపశ్శక్తి క్షీణిస్తుంది. మళ్ళీ ఆయన మహేంద్రగిరికి వెళ్ళి మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవడం జరుగుతుంది. పరశురాముడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు అని తెలియగానే ఎంతో ఆనందభరితుడై ఆయన యొక్క కుమారులకు గండం తప్పింది అనేటంతగా దశరథ మహారాజు ఆనందభరితుడవుతాడు. ఈ విధంగా వారు అయోధ్య నగరానికి చేరుకుంటారు. ఎంతో ఆనందంగా ప్రజలందరూ కూడా
సాగర సత్కారాలతో వారందరినీ కూడా ఆహ్వానిస్తారు. రాముడు సీత, లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మాండవి, శృతకీర్తి శత్రుఘ్నుడు చూడచక్కని జంటగా అందరూ కూడా అనుకుంటారు. సీతారాముల యొక్క జంటను చూస్తూనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జంటను చూసినట్టుగా అందరూ కూడా ఆనందభరితులు అవుతూ ఉంటారు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత భరతుని యొక్క మేనమామ అయినటువంటి యుధాజిత్తు ఆహ్వానం మేరకు భరత శత్రుఘ్నులు, మాండవి, శృతకీర్తి వారి యొక్క మేనమామ అయినటువంటి యుధాజిత్తు దగ్గరకు కైకేయి రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభువు, సీతాదేవి, లక్ష్మణుడు, ఊర్మిళ ఇద్దరూ కూడా అయోధ్యలో ఉండడం జరుగుతుంది. రాముడు సీత యొక్క జంట కోసం చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ చాలా చూడచక్కని జంటగా పేరు గడిస్తారు. రాముడిని విడిచి సీత కానీ, సీతను విడిచి రాముడు కానీ ఉండేటటువంటి సందర్భమే ఉండదు అన్నట్టుగా ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అదేవిధంగా లక్ష్మణుడు, ఊర్మిళ కూడా ఉంటారు. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క బాలకాండ ముగుస్తుంది. వచ్చేటటువంటి ఎపిసోడ్లో అయోధ్యకాండ ప్రారంభమవుతుంది. కనుక భక్తులందరూ కూడా అయోధ్యకాండ నుంచి శ్రీరామచంద్రుని యొక్క విశిష్టత ఇంకా వైభవం ఇంకా పెరుగుతూ వెళ్తుంది. చక్కగా అయోధ్యకాండ నుంచి ప్రారంభించుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అయితే ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో నేను వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, భరతుని యొక్క భార్య అయినటువంటి మాండవి యొక్క తండ్రి ఎవరు? ఈ యొక్క ప్రశ్నకి సమాధానం సరిగా చెప్పిన వాళ్ళకి ప్రతి 50 మందిలో నేను ఒక వాల్మీకి రామాయణం పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే జవాబు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక సాఫ్ట్ కాపీని ప్రొవైడ్ చేస్తాను. సో మీరందరూ కూడా శ్రీరాముని యొక్క దివ్య చరిత, వాల్మీకి రామాయణం సాఫ్ట్ కాపీ పొందే అవకాశం ఉంది. అలాగే ఒక వాల్మీకి రామాయణాన్ని పుస్తకాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.